హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావణి అనుభవాలు. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి నామాన్ని క్రాఫ్ట్గా చేస్తూ ఆ నామం వెనుక దాగి ఉన్న చరిత్రను తెలుసుకుందాం రండి. ఒకరోజు అగస్త్య ముని ఒక గోవును తీసుకొని స్వామివారి వెనుక స్వామి గోవు ప్లస్ ఇందా అని అరుస్తూ వెళ్తున్నారు ముని. గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో తీసుకో అని అర్థం. స్వామి వెనక్కి తిరిగి, ముని నువ్వు నన్ను గోవిందా అని గోవును తీసుకో అని అర్థంతో అన్నా గోవిందా అని నన్ను ఉద్దేశించి పిలిచినట్టే ఉంది. అందుకే ఈ గోవిందా అనే పేరు నా నామాలలో ఒకటిగా చిరస్థాయిగా ఉండాలని, అలాగే ఈ గోవింద నామం నాకు ఎంతో ఇష్టమైన నామం అని స్వామి చెప్పారు. అప్పటి నుంచి స్వామివారి దగ్గరకు వచ్చిన భక్తులు 108 సార్లు గోవిందా అని స్మరిస్తూ వెళ్ళిన వారికి మోక్షం కలుగుతుందని పురాణాల్లో చెప్తున్నారు. గోవిందా గోవిందా. ముని అసలు గోవుని తీసుకొని ఎందుకు స్వామి వెనుక వెళ్ళారు? ఆ ఫుల్ స్టోరీ కావాలంటే కమెంట్ చేయండి, నేను లాంగ్ వీడియో చేస్తూ చెప్తాను. Please like the video and subscribe my